ఇక మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ఓ నెంబర్ నుంచి కాల్ చేసి నిన్ను సాయంత్రం లోపు లేపేస్తామని ఎంపీ రఘునందన్ రావుకు బెదిరించాడు ఆగంతకుడు. మధ్యప్రదేశ్ నుంచి మావోయిస్టునంటూ బెదిరించాడు. దమ్ముంటే నిన్ను నువ్వు రక్షించుకో అంటూ ఎంపీకి సవాల్ చేశాడు. ఈ కాల్తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ తెలంగాణ డీజీపీ జితేందర్తో పాటు సంగారెడ్డి ఎస్పీకి సమాచారం అందించారు. ఎంపీ రఘునందన్ రావుకి ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చి బెదిరింపు కలకలం రేగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. తానొక మావోయిస్టును అంటూ ఆ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎంపీ రఘునందన్ రావును డైరెక్ట్గా సాయంత్రం లోపు నిన్ను లేపేస్తామని బెదిరించినటువంటి సంఘటన ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఈ విషయానికి సంబంధించి అటు డీజీపీకి ఎస్పీకి కూడా కంప్లైంట్ చేశారు ఎంపీ రఘునందన్. మధ్యప్రదేశ్ నుంచి మావోయిస్ట్ని కాల్ చేస్తున్నానంటూ కూడా ఆగంతకుడు కాల్ చేసి సాయంత్రం లోపే డైరెక్ట్గా ఎంపీ రఘునందన్ రావుకి ఒక వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అలర్ట్ అయ్యారు డీజీపీ. సంగారెడ్డి ఎస్పీకి ఎంపీ రఘునందన్ రావు సమాచారం అందించడంతో ఏం జరగబోతుందో వేచి చూడాలి. ఆ ఆగంతకుడి డీటెయిల్స్ పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఓకే, ఎక్కడికి చేరుకుంటారు? 12 గంటల వరకు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఓకే, మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారా? ఓకే, ఏమంటారు? 12 గంటల వరకు రీచ్ అవుతారు అని అంటారా? ఇదే చెప్పండి. ఏమంటారు సార్? మంచిది సార్, మంచిది చెప్తాను సార్. రైట్ సార్, రైట్. పూర్తి సమాచారం ఆ ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, చూసుకోవచ్చు ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ బీజేపీ నేతలపైన, ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలపైన పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ను ఆపాలంటూ మావోయిస్టులు, అదేవిధంగా కొంత ప్రజా సంఘాల వాళ్ళు, మావోయిస్టు సానుభూతి పరులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆపరేషన్ కగార్ను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏజెన్సీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో తిరగవద్దంటూ కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్ళకు సంబంధించినటువంటి సూచనలు, ఏదైతే పోలీసులు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకే కార్యక్రమాల్లో పాల్గొనడంతో కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల, ఎంపీలకు సంబంధించినటువంటి వారు అటు ఏదైతే అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా వెళ్ళొద్దంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలోనే మెదక్ ఎంపీ రఘునందన్కు ఒక అగంతకుడి నుండి ఒక ఫోన్ కాల్ వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ ఫోన్ కాల్లో నిన్ను చంపేయబోతున్నారు, అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆ ఫోన్ కాల్లో ఒక వ్యక్తి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. అది వ్యక్తి సమాచారం ఇచ్చాడా, హెచ్చరిక చేస్తున్నారా, ఈరోజు సాయంత్రం వరకు మిమ్మల్ని లేపేయబోతున్నారంటూ ఆయన హెచ్చరికలతో కూడిన సమాచారం ఇస్తున్నారంటూ అన్నది కూడా కొంత మాటలలో అయితే అర్థం కావట్లేదు. ఇప్పటికే ఆ ఆడియో అనేది కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టులు మహారాష్ట్ర నుండి బయలుదేరారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం, దానికి సంబంధించినటువంటి సమాచారం మా దగ్గర ఉంది, మీరు అలర్ట్గా ఉండాలి, అవసరమైతే మధ్యప్రదేశ్ నుండి మావోయిస్టులు బయలుదేరారు మిమ్మల్ని చంపడానికి, అవకాశం ఉంటే కాపాడుకోవాలంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే దమ్ముంటే కాపాడుకోండి అంటూ ఒక బెదిరింపు ధోరణితో కూడినటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఇదే అంశాన్ని ఇటు రాష్ట్ర డీజీపీకి, అదేవిధంగా సంగారెడ్డి ఎస్పీకి ఎంపీ రఘునందన్ టెలిఫోన్లో సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆపరేషన్ కగార్ను ఆపాలంటూ గత కొంతకాలంగా మావోయిస్టులు అయితేనేమి, మావోయిస్టులు సానుభూతి పరులు అయితేనేమి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందో దాని ఇంపాక్ట్ ఇప్పుడు నేరుగా బీజేపీ నేతల మీద పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్లు చేసి నేరుగా ఎంపీకే ఫోన్ చేసి మేము చంపేయబోతున్నాం, దమ్ముంటే కాపాడుకోవాలంటూ ఒక హెచ్చరిక ధోరణితో కూడినటువంటి మాటలు అయితే బీజేపీ నేతలను కొంత కలవరపెడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఆపరేషన్ కగార్ ఆపాలని డిమాండ్లు వెలువడుతున్నటువంటి సమయంలో, ఎందుకంటే తెలంగాణలో ఎక్కువగా
మావోయిస్టుల ప్రభావితం అనేది గతంలో ఉండేది, ఇప్పుడు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. బయటపడకుండా చాలా చోట్ల వాళ్ళు ఉంటారన్న చర్చ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు బెదిరింపు ధోరణితో కూడినటువంటి ఫోన్లు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సమాచారాన్ని పోలీసులకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మరి పోలీసులు ఆ నెంబర్ ఎవరిది, ఎక్కడి నుండి ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అనే ట్రేస్ చేసే పనిలో కూడా పడ్డట్టుగా కొంత అయితే తెలుస్తుంది. ఆ నెంబర్ ట్రేస్ చేస్తే వాళ్ళు నిజంగా మావోయిస్టులా లేకపోతే మావోయిస్టులు పేరు చెప్పుకొని ఏమైనా బెదిరించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారనేది కూడా ఎంక్వైరీలో అయితే తేలే అవకాశం అయితే ఉంటుంది. ఓకే అజయ్.